హలో ఫ్రెండ్స్, భైరవం మూవీ సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో తెలియదు కానీ భైరవం మూవీ టీం మాత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ అని ప్రతిరోజు అయితే చేసుకుంటున్నారు. సరే పోతే పోని వాళ్ళకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అది. సో సక్సెస్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారు సెల్ఫ్గా. సో కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఓకే, అక్కడ వరకు మనం ఏం మాట్లాడనక్కర్లేదు. అలాగే భైరవం మూవీ టీం అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేసింది. ఆ ప్రెస్ మీట్లో ఎవరో ఒకరు ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. అదేంటంటే కలేజా రీ రిలీజ్ కారణంగా మీ సినిమాకి ఏమైనా దెబ్బ పడిందా, ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ప్రొడ్యూసర్ దానికి ఏదో సమాధానం చెప్పుకుంటూ ఉంటే మంచు మనోజ్ సడన్గా అయితే దానికి సమాధానం నేను చెప్తానని చెప్పి దానికి ఏం చెప్పాడు తెలుసా, ఐపీఎల్ వల్ల ఆల్రెడీ ఒక బొక్క అయితే పడింది, ఇప్పుడు మళ్ళీ కలేజా రిలీజ్ అయ్యి మాకు పెద్ద బొక్కే పడింది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అంటే భైరవం మూవీ టీమే సినిమాకి దెబ్బ పడింది అని చెప్పి చెప్పుకున్నారు. అంటే సినిమా బాలేదనే కదా. అలాంటిది బయట ఎవరు ఇంక ఏం చెప్పుకుంటే మనకెందుకు. ఇక దాని తర్వాత చూసుకుంటే రిలీజ్ కారణంగా భైరవంకి నిజంగానే దెబ్బ పడిందా అంటే ఇక్కడ ఒక సినిమా వల్ల ఒక సినిమాకి ఎందుకు దెబ్బ పడద్దండి. అది కూడా కలేజా ఎప్పటిదో మూవీ, అది రిలీజ్ చేశారు. సో దానికి వెళ్తే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం వెళ్తారు, రిమైనింగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు భైరవం సినిమాకి వెళ్ళొచ్చు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే భైరవం సినిమా బాగాలేదు కాబట్టి కలేజా సినిమాకి వెళ్ళారు, మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు అని. అంటే అక్కడే అర్థమైపోయింది కదా భైరవం కంటే కలేజా సినిమా బెస్ట్ అని. సో ఇక్కడ కథ పరంగా ఒక స్ట్రెంగ్త్, ఒక బలం ఉంటే ఆటోమేటిక్గా సినిమా అనేది హిట్ అవుద్ది. అంతేగాని దానికి ఐపీఎల్ వల్ల ఆడియన్స్ రాలేదు, దాని తర్వాత రిలీజ్ కారణంగా ఆడియన్స్ రాలేదు అని చెప్పుకోవడం చాలా ఈజీ. అంటే ఇలాంటి కహానీలన్నీ ఎవరికి చెప్తారు, చిన్నపిల్లకాయలకి ఏమైనా చెప్తారా ఏంది, అదిదా మ్యాటరు. సో ఇక ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాలో కథ ఉంటే ఆటోమేటిక్గా అదే హిట్ అవుద్ది. అంతేగాని వీళ్ళు చెప్పినట్టు ఐపీఎల్ కారణం లేకపోతే రిలీజ్ కారణం అవన్నీ కాదు. సో సినిమాకి కథ ముఖ్యం అంతే. మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.